నేను నిన్న ఒక న్యూస్ ఈ సంవత్సరము ఎక్కడ నిలబడినా దేవుని ఆరాధించాలని అమ్మ వింటున్న పిల్లల అటు తినకుండా ఒక దగ్గర కూర్చొని లేకుండా మీరు ఇళ్ళలోనే ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ వంటరూములో ఉన్నా, నువ్వు వాష్రూమ్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా దేవుని స్తుతించాలి. దేవుని మాట నీ నోట్లో ఉండాలి. ఆ దైవజనుడు ఎందుకు అని అడిగిన ప్రశ్న సమాధానం ఏంటి చెప్తారా? హల్లెలూయా. ఏ టైంలో అయినా రావచ్చు. హల్లెలూయా. ఎందుకంటే అన్ని రాకడ గుర్తులు నెరవేరుతున్నవి. ఆ మధ్యలో టీవీ9 ఛానల్ కూడా యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి మాట్లాడింది. హల్లెలూయా. బిడ్డలారా, చాలా మంది ఇటు క్రిస్టియన్స్ కానీ వేరే వేరే గ్రంథాలలో 2028కి పులి స్టాప్ ఉందట. అంటే 2028కే సంథింగ్ ఏదో జరుగుతుంది, ఆగిపోతుంది. వాస్తవంగా 2028కే ఆగిపోతే సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది? 28లో ఆగిపోతే సంఘం ఎప్పుడు ఎత్తబడాలి? 7 ఏళ్ల ముందే ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు పెళ్లి విందు. అమ్మ వింటారా? 7 years 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు, తర్వాత దేవుడు వారిని కరుణించడం. హల్లెలూయా. అంటే మీరు ఆలోచించండి, ఒకవేళ 2028కి ఏమైనా ఎండ్ జరిగితే 21లోనే సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల మహాశ్రమల కాలం తరువాత యుగాంతం వచ్చేస్తుంది. ప్రపంచము అంతమైపోతుంది. హల్లెలూయా. బైబిల్లో ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. ఏ దైవజనుడు కూడా ఫలానా సంవత్సరం వస్తుంది డేట్ ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అది అవాస్తవం. హల్లెలూయా. మనము ఇవన్నీ గుర్తులు చూస్తూ మనమే సిద్ధపడాలి. మేఘాలు వచ్చినాయి అంటే ఏమనుకుంటే వర్షము పడుతుంది. కొన్ని సూచనలు చూస్తున్నప్పుడు ఇవి జరుగుతాయి కావచ్చు అని మనము సిద్ధపడతాం. హల్లెలూయా. బిడ్డలారా, ఏదేమైనా ఏ న్యూస్ ఏ రీతిగా ఉన్నా యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ 28కే యుగాంతం అయితే 7 ఏళ్ల ముందే సంఘం ఎత్తబడాలి. 7 ఏళ్ల ముందంటే ఈ 21లోనే అది జరగవచ్చు. బిడ్డలారా, అది ఎప్పుడైనా జరగవచ్చు, మనకు సంబంధం లేదు. కానీ ఆ దైవజనుడు చెప్తున్న విషయం ఏంటంటే ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా దేవుని స్తుతించు. ఎందుకంటే ఏ టైంలోనైనా రావచ్చు. హల్లెలూయా. మనం ఆదమరిచి నిర్లక్ష్యముగా నిర్జీవముగా ఉన్నప్పుడు వస్తే ఆ స్వరాన్ని మనం వినలేం. బైబిల్లో ఉన్నది తిరగాలి. ఇసురవుతూ ఇద్దరు విసురుతా అంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవతారు. భార్య భర్తలు పడుకుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. బిడ్డలారా, నాగలు ఇద్దరు దున్నుతుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. కనుక సంగమా, యేసు ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది. క్రైస్తవులమైన మనము, బాప్టిజం తీసుకున్న మనము, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఆ రాకడలో మనం ఎత్తబడాలి. ఇంకా మన జీవితంలో ఏవైనా అవిధేయత, ఏదైనా దేవుని విషయంలో పొరపాట్లు, బిడ్డలారా, ఏవైనా బలహీనతలు ఉంటే దేవుని సన్నిధిలో వదిలేయాలి. హల్లెలూయా. యేసు ప్రభు పిలిచినప్పుడు చేపలు పట్టుకునేటువంటి వ్యక్తులు పేతురు, ఆంద్రేయ, యోహాను లాంటి వాళ్ళు జాలరులను విడిచిపెట్టినారు. బిడ్డలారా, వారి వలలను విడిచి యేసును వెంబడించినారు. బిడ్డలారా, హల్లెలూయా. వల వారి జీవనోపాధి. హల్లెలూయా. వారి జీవనోపాధి లోకం. బిడ్డలారా, ఆ వలను విడిచి నిత్య జీవానికి మార్గం చూపి యేసు ఏ రీతిగా వెంబడించినారు. రకమ చందనల రక్షణాలవా, శరీర సంబంధమైన వాటిలను జీవిస్తున్నావా? ఆత్మ సంబంధమైన వాటిని అందుకోకుండా శరీర సంబంధమైనవి ఆటంకముగా ఉంటే ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లైవ్ లో ఉన్న బిడ్డ, నువ్వు ఏ స్థలంలో నీ వర్తమానం వింటున్నావు, నువ్వు ఎప్పుడు వర్తమానము వింటున్నా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా శరీర సంబంధమైనవి నీ జీవితంలో కలిగి ఉంటే ప్రభు అంటున్నాడు, వాటిని విడిచిపెట్టు. శిష్యులు వలలను విడిచి యేసును వెంబడించినట్లుగా లోక సంబంధమైనవి
ప్రైజ్ గాడ్ బిడ్డలారా, ప్రభువు త్వరగా రాబోతున్నాడు. సంగమా, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తాం. ఆత్మ సంబంధమైన ఉజ్జీవంలోనికి వెళ్ళిపోదాం. శరీర సంబంధమైన కార్యాలను పాతిపెడదాం. హల్లెలూయా. లోక సంబంధమైన కార్యాలను పాతిపెడదాం బిడ్డలారా. క్రీస్తు కొరకు నూతన స్వభావంతో ముందుకెళ్దాం. ప్రభు మనం నడిపించడానికి ఈ మాసం అంతా కూడా బ్లెస్సింగ్ వర్డ్స్. హల్లెలూయా. ఈ జనవరి మాసం అంతా ఆశీర్వాదకరమైన మాటలు, క్షేమకరమైన మాటలు ప్రభువు మాట్లాడుతున్నాడు బిడ్డలారా. నిజంగా మొదటి సండే మనం మాట్లాడుకున్నాం యోబు గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయము 10వ వచనం. ఒకసారి చదవండి. సమస్తములకు బిడ్డలారా, చేతి పనులు, ఈ వారం చేతి పనులను దీవించుచుండుట చేత హల్లెలూయా యోబు ఆస్తిపరుడుగా మారినాడు. హల్లెలూయా. యోబు చేతి పనులను దేవుడు దీవించినాడు. యోబు కింద పనిచేస్తున్న వర్కర్స్ ని, వ్యాపారములు, వాటెవర్ ఇట్ మే బి, ఏదైనా బిడ్డలారా, అది ఏ వ్యాపారం, ఏ బిజినెస్ అయినా దేవుడు ఆశీర్వదించినాడు. యోబుకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసినాడు బిడ్డలారా. యోబును దేవుడు దీవించినాడు, ఆశీర్వదించినాడు. నిజంగా ఒక దేశంలోనే, తూర్పు దేశం, ఒక దేశంలోనే యోబు లాంటి గొప్ప వ్యక్తి లేడు అని లేఖనము సెలవిస్తున్నది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు యోబుకు తోడుగా ఉన్నాడు. తన ఇంటి చుట్టూ, తన కలిగిన సమస్తము చుట్టూ దేవుడు కంచె వేసినాడు. బిడ్డలారా, ఈ 2021లో కంచె మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. కంచె లేకపోతే అడవి మృగాలు వస్తాయి బిడ్డలారా. కంచె లేకపోతే సాతాను వస్తుంది బిడ్డలారా. కంచె లేకపోతే నష్టము జరగడానికి అవకాశం ఉన్నది. కంచె లేకపోతే దుష్టుడు వచ్చి మన ఆత్మీయ జీవితాన్ని దొంగిలించడానికి, మన ఫలాలను దొంగిలించడానికి, ఆత్మీయతను ఎత్తుకొని పోవడానికి అవకాశం ఉన్నది. కనుక సంగమా, కంచె వేసుకుందాం. వాక్యం అనే కంచె. హల్లెలూయా. మన గృహాల చుట్టూ వాక్యం అనే కంచె ఉండాలి. రక్తం అనే కంచె ఉండాలి. యేసు రక్తము కంచెగా ఉండాలి బిడ్డలారా. తరువాత అభిషేకం అనే కంచె ఉండాలి. హల్లెలూయా. అభిషేకం అనే కంచె ఉండాలి. దేవదూతలు మనకు కంచెగా ఉండాలి బిడ్డలారా. చివరిగా దేవుడే మనకు కంచెగా ఉండాలి. హల్లెలూయా. ఈ కంచెలన్నీ కూడా, ఈ కాపుదల మనకున్నప్పుడు ఎలాంటి శోధనలు మనల్ని ఆవరించదు. హల్లెలూయా. దుష్టుడు రావాలని ప్రయత్నం చేసిన దేవుడు మనకు విజయమిస్తాడు బిడ్డలారా. కనుక యోబుకు కలిగిన సమస్తం చుట్టూ దేవుని కాపుదల ఉన్నది. ఈ 2021లో మన గృహాల చుట్టూ, మన సంఘముల చుట్టూ, మన పనుల చుట్టూ, మన ప్రయాణాల చుట్టూ దేవుని కాపుదల ఉండును గాక. దేవుని భద్రత ఉండును గాక. దేవుడు క్షేమమిచ్చును గాక. దేవుడు సమాధానమిచ్చును గాక. సన్నిధి మనకు తోడును గాక. హల్లెలూయా. బిడ్డలారా, యోబు చేతి పనుల మీద దేవుని కృప ఉన్నది. మీరు ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, చిన్న పనులు, ఇంట్లో ఇబ్బంది అవుతున్నాయి, ఫీజులు కట్టలేకపోతున్నాం, చాలా కష్టమైన పరిస్థితులను బాధపడుతున్నావా? ఈ సంవత్సరము దేవుని సన్నిధులను ప్రార్థించు. చేతులెత్తి ప్రార్థించు. ప్రభువా, నా కష్టార్జితమును ఆశీర్వదించు నాయన. నా కష్టార్జితమును దీవించు ప్రభువా. 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడ్డాయి. 5,000 మంది తిన్నారు. 12 గంపలు మిగిలిన బిడ్డలారా, నీ కష్టార్జితము దేవుని చేతిలోనికి వస్తుందా? హల్లెలూయా. నీ కష్టార్జితం, నీ శ్రమ, నీ యొక్క పని ఫలితము దేవునికి అప్పగించు. దేవుని చేతిలో పెట్టు. ప్రభువా, ఇది నా కష్టార్జితం నాయన. నెల రోజులు గడవాలయ్యా. దీంట్లో ఎన్నో ఖర్చులు ఉన్నాయి ప్రభువా, అవన్నీ తీరిపోవాలి. నా సమృద్ధి కావాలయ్యా. ఉన్నది కొంచెమే ప్రభువా, నీ చేతులకు నేను అప్పగిస్తున్నానని ఆ బాలుడు బిడ్డలారా 5 రొట్టెలు 2 చేతులు యేసయ్య చేతికి ఇచ్చినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించినాడు. హల్లెలూయా. వాటిని విరిచినాడు, విస్తరింపజేసినాడు, ఫలింపజేసినాడు. బిడ్డలారా, నీ కష్టార్జితమును నువ్వు దేవుని చేతిలో పెట్టు. నీ దశమ భాగము, నీ కృతజ్ఞత కానుకలు, నీ కష్టములో ఆశీర్వాదం
ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు, దీవించాలని ఆశపడుతున్నాడు, ఫలింపచేయాలని ఆశపడుతున్నాడు. కొంచెమే దానిలో దేవుడు సమృద్ధి కలుగ చేయడానికి ఆశపడుతున్న దేవుడి బిడ్డలారా. ఎందుకంటే సారెపాతు విధవరాలు, హల్లెలూయా, సారెపాతు విధవరాలు ఏలియా ప్రవక్త చేతిలో మొదటి రొట్టెను చెంది బిడ్డలారా. కరువు కాలం, భయంకరమైన పరిస్థితులు, మొదటిది ప్రథమది ప్రాముఖ్యముగా తీసుకొచ్చి ఏలియా చేతిలో పెట్టినప్పుడు ప్రవక్త దైవజనుడు ఆశీర్వదించిన దీవించినాడు బిడ్డలారా. కరువు అంతా వెళ్ళే వరకు సమృద్ధి కలిగి ఉన్నది ఆ కుటుంబం. కడుపు నిండా తిన్నారు బిడ్డలారా. ఎందుకంటే ప్రవక్త చేతికి ఇచ్చినారని, దేవుని చేతికి, దైవజనుడి చేతికి ఎప్పుడైతే ఆ ఫలాన్ని, ఆ ప్రథమ ఫలమును ఎప్పుడైతే అప్పగించినారో దేవుడు చేతి పనులను ఆశీర్వదిస్తాడు బిడ్డలారా. నిజంగా పనులు చేయలేకపోతున్నా, శరీరం బలహీనమైతుంది, పనులు దొరకడం లేదు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా, తినడానికి తిండి లేని పరిస్థితులని బాధపడుతున్నావా? యోబు చేతి పనులను ఆశీర్వదించిన దేవుడు నిశ్చయముగా ఈ 2021లో నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ పొలం పనులను ఆశీర్వదించబోతున్నాడు. నీ పశు సంపదను ఆశీర్వదించబోతున్నాడు. నీ వ్యాపారమును ఆశీర్వదించబోతున్నాడు. నీ షాప్ ఏదైనా, బిజినెస్ ఏదైనా ప్రభువు దీవించబోతున్నాడు. ప్రభువు తాకబోతున్నాడు బిడ్డలారా. ప్రభు ఉంచబోతున్నాడు. ప్రభు విస్తరింప చేయబోతున్నాడు. ప్రభు బలపరచబోతున్నాడు. ప్రభు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. అత్యధికమైన మేలులతో దేవుడు నింపబోతున్నాడు. నీ చేతి పనుల మీద దేవుని ఆశీర్వాదం ఉన్నది. అవును బిడ్డలారా, యోబును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆశపడుతున్నాడు. అబ్రహాము దేవునికి లోబడినాడు బిడ్డలారా. దేవుని మాటకు విధేయత చూపినప్పుడు అబ్రహామును ఆస్తికర్తగా చేసిన, ఐశ్వర్య ఘనతకు వారసునిగా చేసిన, లెక్క లేనంత విస్తారమైన ధన సంపదను దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన వ్యక్తిగా ఈ 2021లో కుటుంబముగా నువ్వు దేవునికి లోబడితే, హల్లెలూయా, భార్య, భర్త, పిల్లలు దేవుని మందిరంలో కనబడి ఆరాధించగలిగితే ప్రభువు విస్తరణ ప్రారంభించబోతున్నాడు బిడ్డలారా. ఆయన అభివృద్ధిని ప్రారంభించబోతున్నాడు. ఆశీర్వాదాన్ని విడుదల చేయబోతున్నాడు. భర్త ఒకరి
పరిశుద్ధాత్మ మనలో సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనలో సంచరిస్తున్నాడు. కృంగిపోయిన బిడ్డ నీ దగ్గరికి దేవుడు వస్తాడు. ఓ వేసారిపోతున్న బిడ్డ నీ దగ్గరికి దేవుడు వస్తాడు. నా యేసయ్య నీ దగ్గరికి వస్తున్నాడు. బిడ్డ నీ దగ్గరికి వస్తున్నాడు. నీ భుజము కట్టి నిన్ను లేపుతున్నాడు. బిడ్డ కృంగిపోవు, కృంగిపోవు. నువ్వు చనిపోవడానికి కాదు నేను ప్రకటించేది, నువ్వు ఎడవడానికి కాదు నేను ప్రకటించేది, వేసారిపోవడానికి కాదు నేను ప్రకటించేది. నా కొరకు నువ్వు జీవించాలి, నువ్వు బ్రతకాలి, నా కొరకు నువ్వు సాక్షిగా ఉండాలి. రాజ్యవ్యాప్తి కొరకు వాడబడాలి. పరలోకం నీ కొరకే సిద్ధపరిచిన, పరలోకం నీ కొరకే సిద్ధపరిచిన బంగారు వీధులు నీ కొరకే నా బిడ్డ. నిత్యంలో అలంకరించబడిన ఆ వైభవం నీ కొరకే, నీ కొరకే బిడ్డ. ఎందుకు పట్టబోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కృషించిపోతున్నావు? ఎందుకు వేసారిపోతున్నావు? ఎందుకు వెలిగిపోతున్నావు? బాబా, yes Lord, thank you Holy Spirit, thank you Holy Spirit, I praise you, thank you Holy Spirit, I praise you. బిడ్డ, ప్రభు సన్నిధి మన మధ్యలో ఉన్నది. వ్యాపారాలు నష్టపోతున్నారని బాధపడుతున్నారు, బిజినెస్ నడుస్తలేదు, ఆర్థిక ఇబ్బందులు, ప్రభు హస్తము తోడుగా ఉన్నది. సహోదరుడా, సంపూర్ణంగా దేవుని సన్నిధిలో నువ్వు తల వంచి ప్రార్థించి ప్రభువు నీ వ్యాపారాలను ఆశీర్వదించడానికి ఆశపడుతున్నాడు. నీ చేతి పనులను వరదలు చేయడానికి ఆశపడుతున్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, యోబును ఆశీర్వదించిన దేవుడు, తన ఇంటి చుట్టూ, పనుల చుట్టూ, సమస్తము చుట్టూ కంచె వేసిన దేవుడు, నీ గృహం చుట్టూ ఆయన కంచె, నీ పనుల చుట్టూ ఆయన కంచె. నీ చేతి కింద ఉన్న పని వారిని దేవుడు దీవించబోతున్నాడు. ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, పనులు ఇవ్వబోతున్నాడు, చేతి నిండా పనులు ఇవ్వబోతున్నాడు, సమృద్ధితో దేవుడు నింపబోతున్నాడు. దేవునికి లోబడు, దేవునికి భయపడు, దేవుని సన్నిధిలో కుటుంబ సమేతంగా కనబడు. తెరవబడని గర్భములను ప్రభు తెరవబోతున్నాడు. మూసుకుపోయిన గర్భాలను దేవుడు తెరవబోతున్నాడు. ప్రభువు దర్శించబోతున్నాడు. ప్రభు హస్తము తాకబోతున్నాడు. ఆయన మహిమాని మీద విడుదలవుతున్నాడు. ఆయన మహిమాని మీద విడుదలవుతున్నాడు. బలహీనులు ప్రభు బలపరుస్తున్నాడు. ఏ కారణంలో సంసారులుగా చేయబోతున్నాడు. వివాహంలో ఎదురు చూస్తున్నారా? దేవుడు వివాహం జరిగించబోతున్నాడు. వివాహాలకు సంబంధాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. కన్యకులారా, మీ బాధ దేవుడు చూస్తున్నాడు. మీ యవనస్తుల విషయంలో మీ ఆలోచన దేవుడు ఇస్తున్నాడు. మీ యవన బిడ్డలకు సంబంధాలు దేవుడు తీసుకొని రాబోతున్నాడు. మంచి సంబంధాలు ప్రభు అనుగ్రహించబోతున్నాడు. ఆయన సన్నిధిలో సాగిలపడదాం. ఆయన సన్నిధిలో సాగిలపడదాం. యోబును ఆశీర్వదించిన దేవుడు నేను దీవించడానికి ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. యెషయా గ్రంథము, త్వరగా యెషయా గ్రంథము లేదా రెండవ రాజుల రెండవ గ్రంథం 26వ వచనం. రాజులు అది 2 బుక్స్లో ఉంటుంది. యెషయాలో ఉంటుంది, రాజుల్లో ఉంటుంది. రాజులు 2వ రాజులు 26వ వచనం. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును, అమ్మ వినండి, ఈ పట్టణమును నేను కాపాడుచు మిమ్మును, మీ పట్టణము అశ్షూరు రాజు చేతిలో పడకుండా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. నిజంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు రాజు. హల్లెలూయా. దావీదును బట్టి, నా కుమారుడైన దావీదును బట్టి ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను. హల్లెలూయా. మన గ్రామాన్ని దేవుడు కాపాడుతున్నాడు. బిడ్డలారా, పట్టణము సంఘానికి సాదృశ్యం, పట్టణము మన ఇంటికి సాదృశ్యం, పట్టణము మన గుడారం, మన హృదయం, మన శరీరానికి సాదృశ్యం. దేవుడు అంటున్నాడు, నేను పట్టణాన్ని కాపాడబోతున్నాను. ఈ సంవత్సరం అంతా సంఘము చుట్టూ, కుటుంబాల చుట్టూ, వ్యక్తుల అభిషేకము, నా సన్నిధిని విడుదల చేయబోతున్నాను. అశ్షూరు రాజు చేతిలో నుండి విడిపించబోతున్నాను. హల్లెలూయా. శత్రువు చేతిలో నుండి, సాతాను చేతిలో నుండి, చేతబడి మాంత్రిక శక్తుల చేతిలో నుండి ప్రభు విడిపించబోతున్నాడు. బిడ్డలారా, ఈ సంవత్సరము దుష్టుని వీరికి దేవుని తీర్పు రాబోతున్నారు. బిడ్డలారా, అపవాది వీరికి దేవుని తీర్పు రాబోతున్నారు. బిడ్డలారా,
మార్పు పొందిన వ్యక్తిగా మారాలని ఆశపడుతున్నాడు. రూపాంతరం అనుభవాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. దొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లుగా పాత స్వభావము విడిచిపెడదాం బిడ్డలారా. హల్లెలూయా. దేవుడు రాజును ఆయుష్ పొడిగించినాడు బిడ్డలారా. నిజంగా హిజ్కియా రాజు ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించడం మాత్రమే కాదు, నేను పట్టణాన్ని కాపాడబోతున్నాను. హల్లెలూయా. అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించబోతున్నాను. సంగమా, లైవ్ లో ఉన్న బిడ్డ, ఎవరి చేతిలో నువ్వు బిగబట్టి ఉన్నావు, ఎవరి కబంధ హస్తములలో అనగదొక్కబడుతున్నావు, ఏ చేతబడి మాంత్రిక శక్తుల మధ్యలో పీడించబడుతున్నావు, వాటి నుండి ప్రభు విడిపించబోతున్నాడు. దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు బిడ్డలారా. కట్లను తెచ్చబోతున్నాడు, బంధకులను లయపరచబోతున్నాడు. ఎరికో కోట గోడలు నాశనం కాబోతున్నాడు. అపవాది కాడి విర్రగొట్టబోతున్నాడు. సమూహములు దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఒక బలమైన కార్యాన్ని ప్రభువు నీ జీవితంలో ప్రారంభిస్తున్నాడు. నీ విడుదల సమీపమైనది బిడ్డ, నీ విడుదల సమీపమైనది. కృంగిపోతున్నా బిడ్డ, నీ కొరకే కలువరిలో రక్తము కాల్చిన దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు. ఇదిగో రాజు ఆయుష్ పొడిగించినట్లుగా మీ ఆయుష్లను పొడిగించే దేవుడు, మీ పట్టణమును నేను కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నాడు బిడ్డలారా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. నిజంగా బిడ్డలారా, సంఘాన్ని కాపాడువాడు దేవుడి. మనం ఎంత కాపుదల ఇచ్చినా కాపాడబడలేము, మనం ఎంత క్షేమముగా ఉన్నా కాపాడబడలేము. కానీ దేవుని కాపుదల దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. యోబుకు వేసిన కంచె, అబ్రహాముకు వేసిన కంచె, హిజ్కియా రాజుతో మాట్లాడుతున్నాడు. ఆయుష్ పొడిగించి పట్టణమును కాపాడబోతున్నాడు. హల్లెలూయా. అష్షూరు రాజు చేతిలో నుండి, శత్రువు సాతాను చేతబడి మాంత్రిక శక్తుల ప్రభావము నుండి నేను విడిపించబోతున్నాను. హల్లెలూయా. నీకు విడుదల ఇవ్వబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు బిడ్డలారా. ఇక చివరిగా ఆదికాండము 28:15. బిడ్డలారా చూడండి, ఇదిగో వ్యక్తిగతంగా అందరూ మనకు అనుకోవాలి, నేను నీకు తోడైంది, నీవు వెళ్ళు ప్రతి స్థలము నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను. హల్లెలూయా. బిడ్డలారా, మూడవదిగా ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. నా కాపుదల ఉన్నది, నా భద్రత ఉన్నది. నీ ప్రయాణములో నేను నీకు క్షేమం ఇవ్వబోతున్నా. హల్లెలూయా. నా దూతలు కావలించబోతున్నా, సంరక్షించబోతున్నా. నువ్వు వెళ్ళు ప్రతి స్థలం, ప్రతి పని ఏదైతే నువ్వు చేపడుతున్నావో దానిలో ప్రభు నీకు తోడుగా ఉండబోతున్నా. హల్లెలూయా. ప్రభు హస్తం నేను బలపరచబోతున్నాడు, ప్రభు నిన్ను ఆదరించబోతున్నాడు, ప్రభు నిన్ను ధైర్యపరచబోతున్నాడు. బిడ్డలారా, ఇవన్నీ మన జీవితంలో ప్రభు జరిగించడానికి ఆశపడుతున్నాడు. హల్లెలూయా. పరలోక రాజ్యములో గొప్ప వైభవం దేవుడు మన కొరకు సిద్ధపరిచినాడు. బిడ్డలారా, మనం సామాన్యమైన వ్యక్తులము కాదు, యేసు రక్తములో కడగబడిన వారు. మన దేవుడు రాజు అయితే మనము రాజకుమారులు. బిడ్డలారా, బిడ్డలారా, పరలోక రాజ్యానికి మన వారసులం. హల్లెలూయా. మనము ఏలేవారం, పరిపాలించేవారం. బిడ్డలారా, మన బాధ్యత కాదు, మనము స్వతంత్రులము. హల్లెలూయా. మనము కుమారులం. బిడ్డలారా, తండ్రి స్వాస్థ్యానికి మనము వారసులం. హల్లెలూయా. పరలోక రాజ్యం మన స్వాస్థ్యం. బిడ్డలారా, పరలోకంలో ఉన్నవన్నీ మన స్వాస్థ్యము కనుక మనము పరిపాలించబోతున్నాం. నేను ముగించబోతున్నాను. బిడ్డలారా, యేసు ప్రభుతో శిష్యులు మంచిగా వినండి. యేసు ప్రభుతో శిష్యులు, అయ్యా, భార్య పిల్లలను విడిచి పనులు విడిచి నేను వెంబడిస్తున్నాం, మాకేం లాభం ఉంటుంది అన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మీరు లాభాన్ని ఆశించకండి, కానీ పరలోకములో 12 సింహాసనాల మీద కూర్చొని రాజ్య పరిపాలన చేయబోతున్నారు. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నిక లేని జాలములు కావచ్చు, మీరు అందరి చేత తృణీకరించబడి విద్య లేని పామరులు కావచ్చు, పరలోకములో సింహాసనాల మీద కూర్చొని రాజ్య పరిపాలన చేయబోతున్నారు. మీరు ఏడబోతున్నారు, అధికారాన్ని ఇవ్వబోతున్నారు. ఇదిగో నాది సమస్తం మీదే, పరలోకం మీకు అప్పగించబోతున్నానని ప్రభు ఏ రీతిగా శిష్యులతో మాట్లాడినాడు. సంగమా, సర్వాధికారం దేవుడు మనకి ఇచ్చున్నాడు.
అపవాది శక్తుల మీద అధికారం ఇచ్చినాడు, కృపా వరము ఇచ్చినాడు, ప్రార్థన శక్తిని ఇచ్చినాడు. సంగమా, మనం వాటిని వాడుకోవాలి. హల్లెలూయా. ఈ విషయంలో భయపడకండి, అధైర్యపడకండి, ఈ లోకం అట్టుకు చూడకండి బిడ్డలారా. ఈ లోకంలో ఏమి లేకపోయినా పరలోకంలో దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సకల ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఇహలోక పరంగా పరలోక పరంగా దేవుడు ఉన్నతమైన మేలులతో నింపబోతున్నాడు. హల్లెలూయా. యోబును ఆశీర్వదించిన దేవుడు, యోబు చుట్టూ కంచె వేసి చేతి పనులను ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాము చేతి పనులను, అబ్రహాము ఇంటి వారిని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. బిడ్డలారా, పట్టణమును కాపాడుతాడని, శత్రువు రాజుల చేతుల నుండి తప్పిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు, ఆయుష్ పొడిగిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు మన జీవితంలో కార్యం చేయబోతున్నాడు. చివరిగా నువ్వు వెళ్ళు ప్రతి మార్గంలో, ప్రతి త్రోవలో, ప్రతి స్థలంలో, ప్రతి పనిలో నేను నీకు తోడుగా ఉండబోతున్నాను. నేను నడిపించబోతున్నాను, బలపరచబోతున్నాను, ఆదరించబోతున్నాను, ధైర్యపరచబోతున్నాను. నా చేతిలో నేను శక్తి ఉన్నాను. హల్లెలూయా. నిశ్చయముగా నేను మీకు తోడుగా ఉన్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. బిడ్డలారా, ఈ 2021 జనవరి మాసం అంతా ఇదిగో ఆశీర్వాదకరమైన మాటలు దేవుడు పలుకుతున్నాడు, దీవెనకరమైన మాటలు పలుకుతున్నాడు. బిడ్డలారా, ఇవన్నీ మన స్వాధీనపరచుకోవాలి. అబ్రహాము దేవునికి లోబడిన, యోబు దేవుడంటే భయపడినాడు. బిడ్డలారా, సంగమా, మన దేవునికి లోబడి భయపడి ఆయన చిత్తానుసారముగా నడుస్తూ అనవసరమైన ఇంకా ఏమైనా ఉంటే వదిలేసినప్పుడు ఈ ఆశీర్వాదాలు దేవుడు మన సొంతం చేయాలని ఆశపడుతున్నాడు కనుక అలాంటి కాపుదల, భద్రత, చేతి పనుల ఆశీర్వాదం, అన్ని రకాలుగా సమృద్ధి, పరలోక సంబంధమైన మేలులు, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని, మన సంఘమును, మన గ్రామమును అందరినీ కూడా నింపి నడిపించాలని దేవుని దాసునిగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. దేవుని గాక. చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. నాయన, లైన్లో బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. లార్డ్, యు టచ్, దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం మా జీవితంలో నెరవేర్చినారు. మీకు లోబడుతున్న కాక, భయం, భక్తి కలిగి జీవించడం కాక, అపవిత్రమైన, మీకు అనవసరమైనది మా జీవితంలో దేవా దూరపరచండి. ప్రభువా, యోబుకు వేసిన కంచె మాకు వేయండి. మా చేతి పనులను దీవించి ఆశీర్వదించి మా త్రోవలో తోడుగా ఉన్నాడు. ఆయుష్ పొడిగించిన శత్రువుల నుండి కాపాడు. చెడు క్రియలు